హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ సొరకాయ పాలు పోసి కూర చేశాను ఇంట్లో. దానికోసం సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. బాండీ తీసుకుని బాండీలో పోపు దినుసులు వేసుకుని ఒక ఎండుమిరపకాయ మాత్రమే వేసుకుంటాం, సొరకాయ కారం వేసుకోం కాబట్టి. ఎండుమిరపకాయ తిరగమూత వేగిన తర్వాత కరివేపాకు వేసుకుని ముందుగా తరిగి ఉంచుకున్న సొరకాయ ముక్కల్ని బాండీలో వేసుకోవాలి. అవి కొంచెం మగ్గాక ఉప్పు వేసుకుని ఒక 5 నిమిషాలు మూత వేసి ఉంచుకోవాలి. మూత తీసి దానిలో పాలను యాడ్ చేసుకోవాలి. ఆ పాలతో ఆ సొరకాయ ముక్కల్ని మగ్గబెట్టుకోవాలి. చక్కగా మగ్గిన తర్వాత ఒక 5-6 సార్లుగా దాన్ని చూసుకుంటూ ఉండాలి. మూత తీసుకొని పాలు సరిపడా ఆ సొరకాయ ముక్కలకి పాలు సరిపోయాయో లేవో చూసుకొని కూరని ఆఫ్ చేసేసుకోవడమే. కమ్మగా ఉంటుంది కూర. దీనిలో కారాలు ఎక్కువ యాడ్ చేసుకోము. ఈ సొరకాయ పులుసుకి అయితే మనం కారం యాడ్ చేస్తాం. ఇది సొరకాయ కూర కాబట్టి పాలతో చేసేది కారం యాడ్ చేయము. కమ్మగా ఉంటుంది. ట్రై చేయండి ఈసారి. లాంగ్ వీడియోలో మార్నింగ్ చేసిన పూరీ కర్రీ ప్రాసెస్ పెట్టాను, తప్పకుండా చూడండి. మధ్యాహ్నం వస్తుంది. లాంగ్ వీడియోని కూడా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సొరకాయ పాలతో కూర.